అందరికీ నమస్కారములండి. ఈ బెడ్ పైన కనిపిస్తున్న ఆమె పేరు శ్రీమతి తోట మున్ని గారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో ఉన్నటువంటి ఈమె పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉందండి. భర్త లేరు, ఆస్తిపాస్తులు అంతస్తులు ఏమీ లేవండి. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు కూడా నిరుద్యోగమే పరిస్థితి. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్తో బంధుమిత్రులు చుట్టుపక్కల ఇచ్చేవారితో ఆ డబ్బులతో జీవనం కొనసాగుతుంది. ఈ క్రమంలో విధి కన్నెర చేసి ఆమెకు కిడ్నీ సమస్యను తలపెట్టాడు. ఈ కిడ్నీ సమస్య కోసం, మందుల కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయండి. ఈ మధ్యనే బ్లడ్ సరిపోలేదు అనగా మల్లరాజు గారు అనే వ్యక్తి బ్లడ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2 యూనిట్స్ కావాలనేసి డాక్టర్ చెప్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారు. ఈ డయాలిసిస్ చేసిన తర్వాతనే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుంటామని చెప్పగా ప్రస్తుతం పలాస ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారండి. డబ్బు లేనిదే ఏ ఒక్క ట్రీట్మెంట్ కానీ ఎక్కడ జరగదండి. ఈ రోజుల్లో డబ్బే ప్రధానం. ఆ డబ్బు లేక ఆ తల్లి కొడుకులు కష్టాలు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మా పాలవలస చెల్లూరు మున్నా గారు, తమ్ముడు ఈ గ్రూపుల్లో పెట్టు, ఎవరైనా ముందుకు వస్తే ఆ ప్రాణం బ్రతుకుతారని ప్రాధేయపడ్డారు. అదేవిధంగా ఆ తల్లి కూడా బాధపడుతూ, నా కొడుకు ఎవరూ లేరు, నేనే ఉన్నాను, నేను మరి కొన్నాళ్ళు బ్రతకాలి ఈ భూమి పైన, మీరందరూ సహకరించండి దయచేసి, ఎంతో కొంత అమౌంట్ వేసి దయచేసి సహకరించరని ఆమె ప్రాధేయపడుతుందండి. ప్లీజ్ హెల్ప్ ఎవరీవన్. థ్యాంక్ యూ.